హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు కిచెన్. ఈరోజు మన ఛానల్లో మిరియాల చారు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ మిరియాల చారు జ్వరం వచ్చినప్పుడు, జలుబు చేసినప్పుడు ఒక మెడిసిన్లా పనిచేస్తుంది. ఫస్ట్ ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వీట్ అయ్యాక 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. వీట్ అయ్యాక 2 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి లైట్గా ఫ్రై అయ్యాక 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర, మెంతులు కలిపిన 1 స్పూన్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 4 మిరియాలు, అర స్పూన్ నల్ల జీలకర్ర ఆప్షనల్ మాత్రమే, ఉంటేనే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసినా పర్వాలేదు. అవి కొంచెం లైట్గా ఫ్రై చేసుకున్నాక తర్వాత 4-5 రెబ్బల కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 3 ఎండుమిరపకాయలు కూడా గిల్లుకుని వేసుకుని ఫ్రై చేయాలి. తర్వాత 1 స్పూన్ ధనియాలు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత మీడియం సైజు టమాటా కూడా కట్ చేసుకుని అవి కూడా వేసుకుని మిక్స్ చేయాలి. కచ్చాపచ్చా నలిపిన 4-5 ఎల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడగా ఉప్పు కూడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు, తర్వాత కొంచెం ఇంగువ కూడా ఆప్షనలే, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. తర్వాత 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి. మనం ఇంకా చారులో కారం వేయం కాబట్టి మిరియాల పొడి ఎక్కువగానే వేసాము. ఒకవేళ మీరు కారం వేసుకునేలా ఉంటే మిరియాల పొడి తగ్గించుకుని 1 అర స్పూన్ కారం కూడా వేసుకోవచ్చు. తర్వాత 1 హాఫ్ లీటర్కి వాటర్ కూడా వేసుకోవాలి. 1 గుప్పుడు కొత్తిమీర వేసుకుని తర్వాత నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని పిసుక్కొని ఆ వాటర్ని కూడా అందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టి 10 నిమిషాలు మరిగించుకోవాలి. అంతే, తర్వాత సర్వ్ చేసుకోవడమే. మిరియాల చారు రెడీ.